భార్యాభర్తల మధ్య విభేదాలు హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా ఖమ్మంలో జరిగిన సంఘటన చూసినట్లయితే తన భార్యనే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు ఓ దుండగుడు. అయితే తను చేసింది ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కోసం అని చెప్పి అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. అయితే ఇటువంటి సంఘటన జైపూర్‌లో చోటు చేసుకుంది. ఇక్కడ భార్యాభర్తల మధ్య ఒక యుద్ధమే జరిగింది. ఒకవైపు భార్యను హత్య చేసేందుకు కూడా వెనుకాడని భర్త తన కోపాన్ని ఇటు టీవీ పైన, మిగతా వస్తువుల పైన చూపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి భార్యాభర్తలు గొడవ పడుతున్న దృశ్యాన్ని తన కుమారుడు సైతము ఉండడం గమనించడం మనం గమనించవచ్చు. అయితే కుమారుని ముందే భార్య పైన తీవ్రంగా దాడి చేశారు. ఒకవైపు ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడలేదు. అయితే దీనికి అంతటి కూడా ప్రధాన కారణం ఏంటంటే తను ఒక ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు. 2015లో వీరు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ వివాహం అనంతరం తమకు ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఇదంతా సజావుగా సాగుతున్న నేపథ్యంలోనే తాగడానికి భర్త అలవాటు పడ్డాడు అని చెప్పి భార్య ఆరోపణలు చేయడం, ఈ విషయంలోనే ఇరువురి మధ్య పలుమార్లు మరి గొడవకు దారి తీయడం. ఒకవైపు ఈ తాగుబోతు నుండి బయటపడాలని చెప్పి భార్య సూచించినప్పుడు ఇది జీర్ణించుకోలేని భర్త ఈ విధంగా దాడి చేశారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇదంతా ఇలా ఉంటే ఇరువురి మధ్య జరిగే గొడవను కుమారుడు పైన పూసేందుకు కూడా ఒక ఆ కుమారుడి ముందే ఇరువురి మధ్య గొడవలు జరగడం, ఆ కుమారుడు వాటన్నిటి కూడా చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ బాధలు భరించలేక అంటే సుమారుగా 2015 నుండి ఇప్పటి వరకు కూడా వీరు కలిసి ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంట్లోనే గొడవ జరిగింది. ఈ గొడవంతా కూడా ఇంట్లో ఉన్న సీసీటీవీలో రికార్డు కావడం, ఒకవైపు తన తల్లికి ఇబ్బంది అవుతున్న పరిస్థితిలోనే కుమారుడు వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ ఇచ్చి తనను ఓదార్చే ప్రయత్నం చేశారు. కానీ దీనంతటిని గమనించిన భర్త తర్వాత యథావిధిగా మళ్ళీ ఈ తాగడానికి అలవాటు పడడం, మద్యం సేవించడంతో తీవ్రంగా కలత చెందిన తన భార్య ఆ భర్తను ప్రశ్నించినందుకు ఈ గొడవ జరిగిందని చెప్పి సమాచారం తెలుస్తుంది. అయితే ఈ బాధలు భర్త రోజు తాగి రావడం, తన పైన దాడి చేయడం మామూలుగా మారింది. దీనితో ఆ భార్య ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తలు కలిసి ఉండాలి. అంటే ఒకరికొకరు అండగా ఉండాలి. లేదంటే కష్ట సుఖాల్లో ఓదార్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ జైపూర్లో జరిగిన ఈ విషయంలో మాత్రం భర్త తన పురుషాధిపత్యాన్ని చూపి భార్య పైన దాడి చేయడం జరిగింది. దీంతో ఆమె పూర్తిగా కోలుకోలేని పరిస్థితిలో చివరికి తన ప్రాణాలను భర్త చేతిలో కోల్పోకుండా ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు.